నమస్కారం అండి అందరికీ వెల్కమ్ టు టైమ్ స్పీక్స్. మరి ఈ రోజు 8 PM న్యూస్ ముఖ్యాంశాలు వచ్చేసి మొదటిగా తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు అనేవి స్టార్ట్ అయినాయి. మరి ఈ రోజు దాదాపుగా 10 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరవడం మనం చూసుకోవచ్చు. మరి దీనికోసం అధికారులు ఒక 5 minutes గ్రేస్ టైం అనేది విద్యార్థుల ఒత్తిడి తగ్గడానికి ఇచ్చిన పరిస్థితి మనం చూసుకోవచ్చు. అదే విధంగా మరి పరీక్షకి కావాల్సిన కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి ఉన్నారు అధికారులు. అదే విధంగా మనము హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది వాతావరణ శాఖ. హైదరాబాద్ లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అదే విధంగా తెలంగాణలో పలు జిల్లాల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చిన పులి జగిత్యాల జిల్లాలో మరి సంచరిస్తున్న ఘటన మనం చూసుకోవచ్చు. దీని పట్ల అటవీ శాఖ అధికారులు హై అలర్ట్ జారీ చేయడం జరిగింది. అదే విధంగా హైదరాబాద్ మరికొండలో మరి ఒక యువ యూట్యూబర్ అనేది మృతి చెందడం జరిగింది, సూసైడ్ చేసుకున్నారు. మరి దీని వెనుక ఉన్న కారణాలు ఇంకా రావాల్సి ఉంది. మరి కొంతమంది బ్రేకప్ అంటున్నారు, లేకపోతే లవ్ రిలేషన్షిప్ అంటున్నారు. దీని పట్ల ఇంకా వేరే కోణాలు ఏమైనా ఉన్నాయని మరి అధికారులు దీని పట్ల దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మనం చూసుకున్నట్టయితే మరి రాష్ట్ర ప్రభుత్వం 3 లక్షల కోట్ల బడ్జెట్ అనేది ఈ 2026-2027 ఇయర్ కి శాంక్షన్ చేయడం జరిగింది. దీనికి మెయిన్ గా యూత్ డెవలప్మెంట్, ఫార్మర్స్ డెవలప్మెంట్ కోసం మెయిన్ గా ఇవి ముఖ్యాంశాలుగా మనం చూసుకోవచ్చు. అదే విధంగా విశాఖపట్నం ని ఒక అంతర్జాతీయ టూరిజం ప్లేస్ లాగా, ఇంటర్నేషనల్ టూరిజం ప్లేస్ లాగా తీర్చిదిద్దే ఏర్పాట్లు కేబినెట్ చేయనుంది. దీనికోసం 8,950 కోట్ల రూపాయలు అనేది గవర్నమెంట్ ఎంఓయూ చేసుకుంది. ఏపీలో భారీగా పెట్టుబడులు మనం చూసుకోవచ్చు. 29,000 ప్రాజెక్టులు అనేది మరి క్లియరెన్స్ అనేది పూర్తవడం మనం చూసుకోవచ్చు. అదే కేబినెట్ అనేది ఒక భారీ నిర్ణయం తీసుకుంది. ఏదైతే 3,000 కోట్ల రూపాయలతోని సెమీకండక్టర్ ప్రాజెక్ట్ కి ఆమోదం తెలిపింది. మరి దీనికోసం మరి యువతలో ఎక్కువ ఉద్యోగ అవకాశాలు రావడం మనం చూసుకోవచ్చు. అదే విధంగా ఇప్పుడు నేషనల్ వైడ్ గా మనం చూసుకున్నట్టయితే ఏదైతే జీడిపి గ్రోత్ ఉంటుందో, ఇండియా జీడిపి గ్రోత్ లో మన గ్రోత్ రేట్ అనేది పెరిగింది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 9 నుంచి 14 సంవత్సరాలు ఉన్న బాలికలకు HPV వ్యాక్సిన్ అనేది ఇవ్వబోతున్నారు. అదే విధంగా కేరళ రాష్ట్రాన్ని మనం చూసుకున్నట్టయితే అధికారికంగా కేరళం అని మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం అయితే ముందుకు అడుగులేస్తుంది. మరి దీని పట్ల కేబినెట్ లో ఆమోదం తెలిపిన ఘటనలు కూడా మనం చూసుకోవచ్చు. దీని పట్ల వెస్ట్ బెంగాల్ సీఎం మమతా గారు కూడా రియాక్ట్ అయ్యి మా దాన్ని కూడా బంగ్లాగా మార్చండి, మేము వెనుకబడిపోతున్నాం అని చెప్పి మరి దీని పట్ల క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు. అదే దేశవ్యాప్తంగా ఎయిర్ సేఫ్టీ అనేది ముందుండబోతుంది. మరి ఏదైతే ఫ్లైట్ ట్రావెల్స్ లేకపోతే ఎయిర్ ట్రావెల్ ఉంటుందో ఇదొక సేఫెస్ట్ ట్రావెల్ గా కేంద్ర ప్రభుత్వం దీని గురించి తెలుపుతుంది. దీని పట్ల ఇంకా అనేక కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయబోతున్నారు. ఇవొచ్చేసి ఈ రోజు ముఖ్యాంశాలు. మరి రేపటి ముఖ్యాంశాల కోసం ఫాలో అవుతుండండి మన ఛానల్ టైమ్ స్పీక్స్. థ్యాంక్ యూ.